Graduation of journalism. PG political science. Why you have chosen political science? I am trying for civil services. Okay. You should have taken తెలుగు అప్పుడు మాకు ప్రేమ సాగాలి. ఇప్పుడు చక్కని V6 పాట పున్నామా పున్నామా వెండి పున్నామా సిరిమావల్లో అనే పాట మీద సురేష్ మీ ముందుకు వస్తున్నాడు. సురేష్ అండ్ గ్రూప్. To the third annual day celebrations of Telangana University, Dichpalli, Nizamabad. Privilege to invite each of our distinguished personalities. Indeed, you deserve all our love. You deserve all our love and respects for all.
I request Miss Malok Purna garu to accept our felicitation. Sir. To accept our విజయానికి సంకేతం విశ్వవిద్యాలయం ఉన్నతం మహోన్నతం తెలంగాణాలయం. మనం బాగా ఉత్సాహవంతంగా ఉండటానికి, మనకు మంచి ఉత్సాహాన్ని నింపటానికి వచ్చినటువంటి గోరెడ్డి వెంకన్న గారు, అదేవిధంగా మనకు రోల్ మోడల్, ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్ తరానికి మన వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు శ్రీ సి పార్థసారథి గారు, వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే ఈ సంబరాల్లో మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి మనం కోరగానే వచ్చినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడక్టు, క్యాబినెట్ సెక్రటరీ ర్యాంక్ వెళ్ళినటువంటి హోదాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఆర్డిఓ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు. వారు రావటం మనకెంతో ఆనందదాయకం. అట్లాగే ప్రజా వాగ్గేయకారుడు, మనమందరం ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప పాఠకుడు, ప్రజల మనసు తెలిసినవాడు, ప్రజల బాధలు తెలిసినవాడు. Good evening to everyone and the respected dignitaries on the dais. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇవన్నీ అచీవ్మెంట్స్తో పాటు నా ఇంకో టాలెంట్ ఏంటంటే నేను 25 minutesలో హైదరాబాదీ బిర్యానీ వండొచ్చు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే బంగారు నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. సో మన కష్టార్జితమే మనని బంగారు భవిష్యత్తు వైపు నాంది పలుకుతుంది. అందుమూలన వృధా చేయకుండా కష్టపడాలి అని నా తల్లిదండ్రులు బోధించారు. ప్రేమ, పరిపాలన, ప్రోత్సాహము, వివేకము మీ అందరిలో పుట్టకతోనే ఉంటుంది. దీనిని మీ గురువుల ఆశీస్సులతో వినియోగం చేసుకోవాలి. అప్పుడు మీరు కూడా డాక్టర్ సివి రామన్, విశ్వేశ్వరయ్య మరియు రామానుజన్గా మారుతారు. తాడు ఉంటుంది, ఆ తాడిని పట్టుకొని దాని ద్వారా, దాని హెల్ప్ ద్వారా మనం ఎక్కాలి. సో అది చూసి అప్పుడు నాకు 13 years, 9th class నేను అప్పుడు. సో ఆ బండని చూసి నేను చాలా భయపడ్డాను. ఇదెలా సాధ్యమవుతుంది, మేము ఎలా ఎక్కుతామని ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు మనిషి అన్నవాడు దీన్ని ఎక్కగలడా, పోనీ పెద్దవాళ్ళంటే ఏదో ఒకటి చేసి ఎక్కగలరు, నేను ఇంత చిన్నదాన్ని ఇది ఎలా ఎక్కాలి అన్న భయం నాలో కలిగింది. ఆ భయం ఎక్కువైంది నాకు, నేను ఎక్కలేను, నా వల్ల కాదు అన్న భయం ఎక్కువైంది. అప్పుడే మా కోచ్ శేఖర్ బాబు సార్ అని, ఇతను 2007లో మౌంట్ ఎవరెస్ట్ అచీవ్ చేశారు. సో ఫస్ట్ సౌత్ ఇండియన్ అతను మా కోచ్. అలాగే పరమేశ్వర్ కుమార్ సార్ ఈ శేఖర్ సార్ వల్ల గురువు. సో వీళ్ళిద్దరూ లోతులో ఉంటుంది. సో అందులో పడితే కనీసం మన డెడ్ బాడీకి ఉన్న
కనిపించదు. సో అవన్నీ క్రాస్ చేస్తూ లదాఖ్లో 30-35 డిగ్రీస్ టెంపరేచర్, -డిగ్రీస్. ఓకే, ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు -60 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది అక్కడ, 60. సో ఆ చలిని తట్టుకుంటూ మేము వాడే ఎక్విప్మెంట్స్, మేము తినే ఫుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఇంకేవేవో సిలిండర్స్, ఆక్సిజన్, అక్కడ పైకి వెళ్తే ఆక్సిజన్ కూడా మనకు అందదు. 6 సిలిండర్స్, ఒకరికి 6-7 సిలిండర్స్ కూడా కావచ్చు. ఒక్క సిలిండర్ 4 kgs ఉంటుంది. ఇవన్నీ మా బ్యాగ్లో పెట్టుకోవాలి, మేము ఎవరిది వాళ్ళే మోసుకోవాలి. మేము ఉండడానికి ఒక టెంట్ కూడా. ఇవన్నీ ఒక బ్యాగ్లో దాదాపు 20-25 kgs బ్యాగ్ మోసుకుంటూ అంత చలిలో మేము పైకి వెళ్తూ ఉంటాం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా గట్టిగా ఒకసారి చప్పట్లు. జై హో. ప్రొఫెసర్ కనకయ్య గారు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా చెప్పగానే అనిపిస్తుంది. బాగా మాట్లాడింది కదా. లాస్ట్కు టెండర్లు అయితే పెట్టారు. మీరు అందరు అనుకున్నారా? మీరు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరు కలిసికట్టుగా అనుకుని టెండర్ పెట్టారు ఇవాళ. సరే, మీ టెండర్లలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంది? ఇప్పుడు శాంక్షన్ చేసేస్తాం మేము. చాలా టెండర్స్ పెట్టారు మీరు. ఆడిటోరియం, ఒకసారి ఓటేద్దాం. ఆడిటోరియంకి ఎంతమంది? వావ్. సో ఫస్ట్ ప్రయారిటీ ఆడిటోరియం. సైన్స్ బిల్డింగ్, పొలిటికల్ సైన్స్ బిల్డింగ్, ఏంది ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అట్లా కాదు, అందరికి పనికొచ్చేదని అడగండి. కామన్ క్యాంటీన్, ఎస్, డన్. గ్రౌండ్, ఓకే. వెంటనే మనము స్టేడియం టేకప్ చేద్దాం. సో ముందు స్టూడెంట్స్కే వరాలు. స్టూడెంట్స్తోనే మొదలెడదాము. 3 వరాలు. మొట్టమొదటిది ఆడిటోరియం, రెండవది క్యాంటీన్, మూడవది స్టేడియం. మరి ఫ్యాకల్టీని అడగాలి కదా మనం, రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఫ్యాకల్టీకి. వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. మరి ఏంటి ఫ్యాకల్టీకి ఏం కావాలి? సైన్స్ బిల్డింగ్. సైన్స్ బిల్డింగ్కి ఎన్ని ఓట్లు పడితే చూద్దాం. వామో, ఓకే. సో సైన్స్ బిల్డింగ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. 3 స్టూడెంట్స్కి, 1 ఫ్యాకల్టీ. చాలు ప్రస్తుతానికి ఇవాళకి. ఎందుకు రాదు? ఎస్, వై నాట్? లెట్ us అచీవ్ ఇట్. చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది పిల్లలకి. ఎస్ఐ ఎగ్జామినేషన్లో 130 మంది పిల్లలు స్క్రీనింగ్లో పాస్ అయినారు. వావ్! Let us give a big hand to all of them. చాలా విజయాలు సాధించాం మనం. యూనివర్సిటీ చాలా విజయాలు సాధించింది. మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమతోని, మీ అందరి అభిమానంతో. ఈ సందర్భంగా ఇక్కడున్న ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కు, టీచింగ్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి నేను నా కృతజ్ఞాభివందనలు తెలియజేస్తా ఉన్నాను.
నా కెరీరు సుమారు 30 సంవత్సరాలు గడిచిపోయింది. నేను గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చి నా కెరీర్లో 3 దశాబ్దాలు గడిచిపోయాయి. 3 దశాబ్దాల్లో ఈ యూనివర్సిటీ వీసీగా వచ్చే ముందు నాకు నా మొత్తం కెరీర్లో చాలా సాటిస్ఫాక్షన్ ఎక్కడొచ్చిందని గుర్తుపెట్టుకుంటే when I was collector Karimnagar, before I became VC, వైస్ ఛాన్సలర్ కాకముందు కరీంనగర్గా కలెక్టర్గా ఉన్నప్పుడు నాకు అత్యంత అభిమానమైన పీరియడ్ అది. కానీ ఇప్పుడు ఈ రోజు నాటికి ఓన్లీ వైస్ ఛాన్సలర్ తెలంగాణ నాకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ పీరియడ్ ఇన్ మై కెరీర్. ది క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎంత మంచి అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంది. ఇప్పుడు మీ లీడర్లు అందరూ ముందు కూస్తున్నారు, మొత్తం మీ అసోసియేషన్ మొత్తం A to Z బ్రహ్మాండంగా వాళ్ళకి చప్పట్లు కొడదాం ఒకసారి. అంటే యూనివర్సిటీ ఏ కార్యక్రమాలు చేసినా యూనివర్సిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు విద్యార్థులు అందరూ తమ అసోసియేషన్లు భేదభావాలు అన్నీ మరిచి యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం నిజంగా మనందరికీ సంతోషదాయకం, గర్వకారణం. ఈ వాతావరణం ఇలాగే ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్షిప్ అయిపోయిన తర్వాత మీ యూనివర్సిటీకి నాకు అనుబంధం ఏదో ఉండాలా? ఏదో ఒక గుర్తు మిగిల్చాలని అనుకుంటా ఉన్నాను. నేను ఆలోచించాను, నేను వీసీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదైనా గుర్తు యూనివర్సిటీకి నాకు మధ్య ఉండాలా వద్దా? ఏం నిర్ణయించానంటే, నాకు నా తల్లిదండ్రులు దైవంతో సమానం. గత సంవత్సరం నేను నా మాతృమూర్తిని పోగొట్టుకున్నాను. ఒక 10 సంవత్సరాల కింద నా ఫాదర్ని పోగొట్టుకున్నాను. వారి పేరు మీదుగా చిట్ల ప్రమీల జీవన్ రాజ్, సైన్స్ డిపార్ట్మెంట్ పీజీ టాపర్, గోల్డ్ మెడల్ ఇన్ ద నేమ్ ఆఫ్ మై పేరెంట్స్. సో ప్రతి సంవత్సరం మా పేరెంట్స్ పేరు మీద ఈ యూనివర్సిటీలో ఏదైనా చేసిన తర్వాత ఇఫ్ యు ఫీల్ గుడ్, దట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. ఏదైనా ఆలోచించిన తర్వాత, ఏదైనా పని చేసిన తర్వాత ఒక్కసారి మీకు ఏమనిపించింది, వాట్ ఈజ్ యువర్ భావన, యు ఫీల్ బ్యాడ్, ఇట్స్ బ్యాడ్. వెన్ యూ థింక్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, then you feel good. When you think of your weakness, you feel bad. So that's all, your రెండే parameters. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? ఇది మొదటి రహస్యం. రెండవ రహస్యం ఏంటంటే బ్రెయిన్ గురించి. ఇట్స్ ఎ ఫోకసింగ్ మెషిన్. ఏంటిది? ఫోకసింగ్ మెషిన్. మన బ్రెయిన్ ఎట్లా ప్రోగ్రామ్ చేసుకున్నామంటే చిన్నప్పటి నుంచి ఏది వద్దంటామో అది అట్టే పోతుంది. ఏది వద్దంటామో అటే ఆలోచిస్తుంది బ్రెయిన్. దట్ ఈస్ ప్రోగ్రామింగ్. మన బ్రెయిన్ అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది. దాన్ని ప్రోగ్రామ్ మార్చడమే మన బాధ్యత. ఎక్కడైతే మనకు కావాలో, ఎక్కడైతే మనకు బ్రెయిన్ ఆలోచించాలో అటువైపు తీసుకెళ్లడమే మనం చేసే సాధన. కాబట్టి బ్రెయిన్ నేచురల్లీ ప్రోగ్రామ్డ్ టు థింక్ వాట్ ఈస్ నాట్ గుడ్. సపోజ్ మీరు అంటే ఎక్సర్సైజ్ చేయలేము. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏనుగు ఎర్రబంతి మీద కూర్చుంది, అది నాకు గుర్తుండద్దు, దాని గురించి ఆలోచించాను అనుకోండి, కళ్ళు మూసుకొని అదే కనిపిస్తుంది. అంటే వాట్ ఎవర్ యూ డోంట్ వాంట్, ది బ్రెయిన్ విల్ గో ఇన్ దట్ డైరెక్షన్.
ఆ డైరెక్షన్ను మార్చుకునే ట్రైనింగ్ను మనం మన బ్రెయిన్కి ఇవ్వగలిగితే దెన్ దట్ ఈస్ సీక్రెట్ సక్సెస్. మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కంపారిజన్. మనం కంపేర్ చేసుకుంటాం. వాడు మంచి బట్టలు వేసాడు, నాకు మంచి బట్టలు లేవు. వాడు సిటీలో చదువుతున్నాడు, నేను ఇక్కడ పల్లెటూరులో చదువుతున్నాను. వాడు ఇంగ్లీష్ మీడియం చదివాడు, నేను తెలుగు మీడియం చదువుకున్నాను. ఈ కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో దెన్ యూ విల్ ఫీల్ గిల్టీ. అర్థమైందా? సో వెన్ యూ కంపేర్ విత్ సంబడి యూ ఫీల్ గిల్టీ. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. యువర్ బ్రెయిన్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్. అర్థమైందా? కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ కంపారిజన్. ఐఏఎస్ మరియు సెక్రటరీ అగ్రికల్చర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ and he is the government of Telangana, and really we are discussing with professors. He is more than a professor. I think we are feeling in front of a small guy because he is lecturing so much. And నాతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత 30 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి లింబాద్రి గారు, రిజిస్ట్రార్ ఆఫ్ ది యూనివర్సిటీ. అదేవిధంగా మరి తెలంగాణ జానపద కళాకారుల్ని ఉత్తేజపరిచి మరి ఎంతోమందిని మన యొక్క విద్యార్థుల్ని ఈరోజు మన్నలు పొందేటువంటి గోరెడ్డి వెంకన్న గారు నా అభిమాని. అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పూర్ణ. అదేవిధంగా యంగెస్ట్ ఏజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 16 సంవత్సరాల్లో పీజీ డిగ్రీ తీసుకోబోతుంది జూన్లో, పొలిటికల్ సైన్స్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి నైనా జైస్వాల్. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రిన్సిపాల్సు, అదేవిధంగా త్రివేణి గారు. సంబడి గుడ్ అట్ స్పోర్ట్స్, సంబడి గుడ్ అట్ రైటింగ్ ప్రోగ్రామింగ్, సంబడి అట్ గుడ్ ఆర్ట్ ఇన్ ఆర్ట్ పెయింటింగ్. సో దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్. ఎవ్రీబడి టాలెంటెడ్. గాడ్ హ్యాస్ గివెన్ ఏ ఈక్వల్ ఛాన్స్ టు ఎవ్రీబడి. ఇఫ్ యు సీ పూర్ణ, వెరీ యంగ్ ఏజ్, could able to climb the Everest. Similarly, Naina Jaiswal, with 15 years, she is completing postgraduate. Similarly, Goret Venkana, he is ordinary person born in Telangana. But today, millions of people in Telangana, Andhra, they listen to him on television, what Goret Venkana is there. And we are all great people here. In fact, Parthasari Garu, I thought he is a civil servant. Normally, IAS people keep us away. But he is the person speaking everybody heart-to-heart talk. Really, I think we should appreciate Parthasarathi. And I don't want to take much time. And we have a great future for this university. And definitely, if we compare, there are 700 universities. Out of that, 300 universities like Telangana University, Osmania, like that state. గోరెడ్డి వెంకన్న అందరికీ తెలుసు. ఆయన ఒక గోల్డ్ రోల్, మామూలు రోల్ కాదు, గోల్డ్ రోల్. పల్లె కన్నీరు పెడుతుంది అనేది అందరికీ తెలుసు, అందరు వాడినారు చాలామంది కూడా. సార్ ఇప్పుడే మన వైస్ ఛాన్సలర్ గారు చాలా అద్భుతంగా ఆయనను పరిచయం చేశారు. అయితే ఆయన 15 సంవత్సరాలుగా నేను ఆయన్ను వింటున్నా, కంటున్నా, అన్ని రకాలుగా ఎక్కడ పోయినా కూడా. ఒక ఉదాహరణ చెప్తా. రిఫ్రెషర్ కోర్సు, ఓరియంటేషన్ కోర్సు, ఇంకా నేను చదువుకున్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎక్కడ ఉన్నా నేను ఆయన్ను పిలిపించడానికి చాలా ప్రయత్నం చేసి పిలిపించి సక్సెస్ అయినా. చాలామంది చేత ఆయన గొప్పతనాన్ని, ఆయన మన తెలంగాణకు ఒక యాక్టివిస్ట్గా చేసినటువంటి గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి తెలవాలనే ఉద్దేశం కొద్దీ ప్రొఫెసర్లకి, లెక్చరర్లకి, విద్యార్థులకి, అందరికీ ఎవరికైనా తెలవాలనే ఉద్దేశం కొద్దీ ఆయనను పరిచయం చేయించిన చాలా కాలం. ఇప్పుడు కూడా మన యూనివర్సిటీ కూడా ఆయనను తీసుకొచ్చి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను. గుండె సురుకు అంటే కేరు గుండె కరుగుతున్నదంటారా, నీకు రోగం వస్తే భోగమంట.
ఏందది? ఏడదేస్తారు ప్రజలు? తెలంగాణ బిడ్డలైనా, ఉత్తరాంధ్ర బిడ్డలైనా, భారతీయులైనా ఈ ప్రజలు ఎక్కడి నుంచి తేవాలా? ఈ ప్రజల పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదివే ఈ పిల్లల జీవితాలు తండ్రులు ఆరోగ్యంతో, తల్లులు అనారోగ్యంతో బాధలు పడుతున్నప్పుడు పెద్ద ఆయన చెప్తూనే ఉన్నాడు, కేసు మీరు లంచం ముట్టొద్దన్నప్పుడు అధికారులంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్, ఇంకో చోట పేద ప్రజల తల్లి చిన్న పెన్షన్ కోసం ఎన్ని పెన్షన్లు ఇచ్చినాడు, పెన్షన్ కోసం తల్లాడుతున్నప్పుడు మీరు రేపు చదవాలా, ఐఏఎస్ కావాలా, పార్థసారథి లేక శంకరన్ సార్లా కావాలా, మీరు శాస్త్రవేత్తలు కావాలా, ఒడిపిల్లు గుణిగలు ఎడిసలు బరసాకు తుంగ ముస్తెలు తూటి కూర తాటి తేగలు దేవదారు లేతాకులు బొత్తి కూర ఈ తలసంత కందులు మినుములు రాగులు కొర్రలు 150 రకాల కాశీ ఖండంలో శ్రీనాథుడు వర్ణించిన 150 రకాల వంగడాలు ఎవడెత్తకపోయిందని ప్రశ్నించే సోను సాయి లాంటి శాస్త్రవేత్తలు కావాలి మీరు. ఏలడంతా టూత్ పేస్ట్కు 50-60 రూపాయలంట రుద్దు. అరే దానికి ఎంత అయితే 3 రూపాయలు గంతెందరా అని అడిగే ఒక అమర్త్యసేన్ లాంటి ఆర్థికవేత్తలు కావాలి మీరు. ఏలడంతా టూత్ పేస్ట్కు 50-60 రూపాయలు. సంకల జల్లుకునే స్ప్రేకు మందంట పోయే ఎలమందకు వాసన రాదు. శివరాత్రి నాడు మాత్రమే బండి నారాయణ స్వామి రచనలో చెప్పిన ఉత్తపై తిప్పన్న సంవత్సరానికి ఒకసారి స్నానం చేస్తాడు. నవల రాస్తే ఛాలెంజ్ అని పోయినాము. తెలుగు నేలలో ఉన్న అందరు రచయితలం పోతే అతని దగ్గరుంటే చెట్టు వాసన వస్తుంది. అతని శరీరంలో గింజలేస్తే ములుకలు వచ్చేటట్టున్నాయి. కానీ నీకు సంకల దల్లుకునే స్ప్రేకు సగటు రేటు 700 దాటు. కొట్టు డినిం యాక్సెస్. ఎక్కడి డినిము, ఎందుకు యాక్సెస్, ఎవడు తెచ్చింది? అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరో. కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా. అరే వివేకానందుడు చెప్పిండు,